ఈ చివరి ఆదివారం కూడా మన దాకా వస్తుంది. మనమేదో బుద్ధిమంతులం, మనమేదో భక్తివంతులం, మనమేదో నీతిమంతులం అని కాదు. కేవలం దేవుడు భిక్ష. మనం అడుక్కునే వాళ్ళకి వేస్తాం కదా, అంటే ఈ భాష ఉపయోగించడం తప్పే, కానీ అర్థం అవ్వడానికి నేను ఈ భాష ఉపయోగించాం. భిక్షాందేహి అంటూ మన ఇంటి ముందుకు వస్తున్న వారికి నువ్వు ఏ ఆలోచనతో వాళ్ళకి వేస్తావో దేవుడు కూడా అదే ఆలోచన. ఒకవేళ నీకు నాకు వేస్తే మన జీవితాలు ఎలాగుండేవో ఒకసారి ఆలోచించండి. కానీ దేవుడు అలాగ వేయలే. దేవుడు టైం టు టైం, ఒక్క క్షణం కూడా కన్ను రెప్ప అటు ఇటుగా కూడా చేయలే. ఏ సమయానికి రెప్ప మూయబడాలో, ఏ సెకండ్కి రెప్ప తెరవబడాలో టైం టు టైం రెడీగా ఉండి ప్లాన్ చేశాడు ఆయన. కనుక నీ సంవత్సర ఆది మొదలుకొని సంవత్సర అంతము వరకు కూడా దేవుడు మనల్ని నడిపించాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం మీద మన దృష్టి నిలుపుదాం. జాగ్రత్తగా వినండి. వినే కొద్దిసేపు అయినా సమూయేలు మొదటి పుస్తకం 12వ అధ్యాయం 24వ వచనం. ద బుక్ ఆఫ్ ఫస్ట్ శామ్యుయల్ చాప్టర్ 12 వర్స్ 24. సమూయేలు మొదటి పుస్తకం 12:24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకుని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. చాలండి ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో. వాస్తవానికి ఈ మాట సమూయేలు అనబడే ప్రవక్త ఇశ్రాయేలీయులను బట్టి పలుకుతున్నట్టండి. ఇశ్రాయేలీయులు మాకు కూడా రాజు కావాలి అని అడిగారు. దేవుడు సమూయేలు ద్వారా సౌలుని ఎన్నిక చేసి సౌలుకి రాజుగా పట్టాభిషేకం చేసిన వెంటనే ఇశ్రాయేలు ప్రజలందరితో సమూయేలు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఈ వచనంలోని మాట కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసెనో మీరు తలంచుకోండి. మన జీవితంలో కూడా ఈ సంవత్సరం 2025లో తొలి పునరుద్ధాన ఆరాధన దినం మొదలుకొని ఈ చివరి ఆదివారం వరకు, తొలి నెల జనవరి మొదలుకొని మళ్ళీ నెల డిసెంబర్ వరకు కూడా ఎన్ని కార్యములు మీ కొరకు చేశానో మనం కూడా తలంచుకోమని దేవుని వాక్యం చెప్తుందండి. దేవుడే లేకపోతే ఇన్ని కార్యాలు, ఇన్ని రోజులు, ఇన్ని వారాలు, 12 నెలల 365 దినాలు, ఇంచుమించు 52 ఆదివారాలు. ఇశ్రాయేలీయులారా, మీరు అడిగినవన్నీ దేవుడు ఇచ్చాడు. రాజును అడిగారు, మీరు రాజును కూడా ఏర్పాటు చేశాడు. దేవుడు మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో ఈ చివరి ఆదివారపు దినాన నువ్వు తలంచుకొని ముందున్న పని నువ్వేం చేయాలంటే భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను ఇంకనూ సేవించుట మీకు అవసరం. ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో, ఆయన గొప్ప కార్యాలు చేశాడట. మీకెన్ని గొప్ప కార్యములు చేశానో. ఏంటా గొప్ప కార్యములు? 5 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతున్నాను ప్రియులారా. 5 అండి, మెట్టుకు 5 మనకి వినటం అలవాటైంది. ఎన్నో, అందుకే సమూయేలు భక్తుడు అంటాడు, ఎన్ని గొప్ప కార్యములు చేసినో తలంచుకోండి ఒకసారి. వాటిల్లో
ఒక 5 గొప్పవి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ప్రియులను. మన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు కదా. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 21వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 21వ వచనంలో, ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఏ కార్యాలండి, ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ కార్యాలు చేశాడట? గొప్ప కార్యాలు. ఎవరి కొరకు చేశాడు? నీ కొరకు. ఇశ్రాయేలీయులారా, మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో దేవుడు తలంచుకో. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో దేవుడు తలంచుకో. గొప్ప కార్యములు నీ కొరకు చేసిన దేవుడు ఆయనే. మన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అండి. ప్రియులారా, గొప్పవాడు ఎప్పుడు గొప్ప కార్యాలే చేస్తాడు. ఆమెన్. అల్పుడు ఎప్పుడు స్వల్ప కార్యాలే చేస్తాడు. మన దేవుడు గొప్ప దేవుడు అండి. సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, దేవాలయము కంటే గొప్పవాడు, సమస్త దేవతల కంటే గొప్పవాడు, ఆలోచన విషయంలో గొప్పవాడు, అందరికంటే గొప్పవాడైనా. అందుకే బైబిల్ చెప్తున్న మాటలు ఎన్నో విషయాలు దేవుడు మనకి వ్రాయించి ఉంచాడు. 48వ కీర్తన 1వ వచనంలో, 48వ కీర్తన 1వ వచనంలో బైబిల్ ఇలా చెప్తా ఉంది, మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా ఎలాంటి వాడమ్మా? అందరు చెప్పండి. యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడనై ఉన్నాడు. అందుకే ఆయన గొప్పవాడు గనుకనే మన మూలవాక్యంలో సమూయేలు సౌలుకి రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత ఇశ్రాయేలుతో చెప్తున్న మాట, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అవి మీరేం చేయాలి? తలంచుకోవాలి. ఏంటా గొప్పవి? బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. నేను ఒక్క కీర్తనల గ్రంథంలో నుండే 5 గొప్పవి మీ ముందుంచుతానండి. ఒక్క కీర్తనల గ్రంథంలో నుంచే 5 గొప్పవి మీ ముందుంచుతాను. వాటిని మనం తలంచుకుందాం. ఈ సంవత్సరం దేవుడు ఎన్ని గొప్ప కార్యములు చేసినో తలంచుకుందాం. వాటిలో మొదటి గొప్పది ఏంటి? కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 50వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామని. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 18వ అధ్యాయం 50వ వచనం, నీవు నియమించిన రాజునకు ఏ రక్షణ? అందరూ చెప్పండి, ఏ రక్షణ? గొప్ప రక్షణ కలుగ చేయవాడవు నీవే. మొదటి గొప్ప సంగతి ఏంటంటే గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ. అందరూ అనండి, ఏ రక్షణ? మామూలు రక్షణ కాదు అది. ఈ సంవత్సరం తొలి నెల మొదలుకొని ఈ మళ్ళీ నెల డిసెంబర్ చివరి ఆదివారం వరకు కూడా దేవుడు మనకి గొప్ప కార్యములు, ఆ గొప్పది ఏంటంటే గొప్ప రక్షణ మనకిచ్చాడు ప్రియులను. ఈ రక్షణ వెలకట్టలేనిది, ఈ రక్షణ ఊహకు అందనిది, ఈ రక్షణ కొనలేనిది. ఏమైనా కొనొచ్చేమో కానీ నువ్వు దేవుడిచ్చే గొప్ప రక్షణ ఎవరు కొనలేరు ప్రియులని. మీకు సంగతి చెప్పనా? 49వ కీర్తన 9వ వచనంలో, 49వ కీర్తన 9వ వచనంలో బైబిల్ ఏమంటుందంటే, వారి ప్రాణ విమోచన ధనము ఏ గొప్పది? గొప్ప కూడా బహు గొప్పదంట. ప్రాణ విమోచన బహు గొప్పది. అది ఎన్నటికీ తీరక అట్లుండాల్సిందే. మరి ఎవరు తీరుస్తారు? ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎప్పటికీ తీర్చబడదట, అట్లా ఉండాల్సిందే. మరి ఎవరు తీరుస్తారు?
అదిగో దేవుడే తీర్చాడండి మన కొరకు. ప్రాణ విమోచన ధనాన్ని పెట్టాడు మన కొరకు. ఏ అప్పైనా తీర్చవచ్చు, జాగ్రత్తగా వినండి. కాదు టైం పట్టింది కొంచెం. ఎంత టప్పైనా తీర్చవచ్చు ఆయుష్ ఉంటే. ఎలాంటి బాధ అయినా పోగొట్టుకోవచ్చు టయాన్ని బట్టి. కానీ పాపాల నిమిత్తము యేసయ్య సిలువలో చేసిన త్యాగం ఎన్నటికీ తీర్చలేం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఆయనకి రుణస్థులమే. అందుకే ఆ ప్రాణ విమోచన ధనము ఏ గొప్పదంట, బహు గొప్పది. ఆ క్రయము అమూల్యమైనది ప్రియులారా. అది గొప్ప రక్షణ అనండి. ఏ రక్షణ అనండి? అది ఏ రక్షణ? గొప్ప రక్షణ ప్రియులారా. ఈ గొప్ప రక్షణ విలువ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది అది ఎంత విలువైందో. జైళ్లలో సంవత్సరాల తరబడి మొగ్గుతున్న ఖైదీకి తప్ప విడుదల విలువ ఎవరికి తెలుస్తుంది చెప్పండి? మీకు ఎదురు చూస్తారట, మమ్మల్ని ఎప్పుడు బయటకు వెళ్తారా, బెయిల్ ఎప్పుడు వస్తుందా, శిక్ష ఎప్పుడు పూర్తయిద్దా, ఎదురు చూస్తూ ఉంటారట. విడుదల విలువ ఖైదీకే తెలుస్తుంది. బాగా ఒక రోగంతో ఉన్న వ్యక్తికి స్వస్థత ఎప్పుడు వస్తుందా, నేను ఎప్పుడు బాగుపడతానా, స్వస్థత విలువ రోగికే తెలుస్తుంది. స్వస్థత విలువ రోగికే తెలుస్తుంది ప్రియులారా. అలాగే పాపములో ఉన్న వారికి తప్పితే రక్షణ విలువ ఇంకొకరికి తెలియదు. దీంట్లో నుంచి నేను ఎప్పుడు బయటపడతానా, ఈ పరిస్థితుల నుంచి నేను ఎప్పుడు బయటపడతానా, రక్షణ లేదండి. దిన్ననా ఆ రక్షణ కొరకే దేవుడు గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడు. ఈ సంవత్సరం తొలి నెల మొదలుకొని చివరి వరకు కూడా ఈ రక్షణను కొనసాగించుకోవడానికి దేవుడే గొప్ప కార్యం చేశాడు. దీన్ని తలంచుకో ఒకసారి. అంతేకాదు భౌతికంగా కూడా శారీరకంగా కూడా దేవుడు మనం ఎటు వెళుతున్నా సరే మనకేం కలుగు చేశాడండి? రక్షణ. నేను మీకు చెప్పాల్సిన పని లేదు. నిన్న 3-4 రోజుల క్రితం ఒక వార్త బయటకు వచ్చింది. ప్రక్కనున్న మన మంగళగిరిలోనే ఒక పాప 13-14 సంవత్సరాలు ఉంటాయట. సాయంత్రం పూట ఫ్రెండ్స్తో మాట్లాడటానికి ఇంట్లోంచి బయటకు వచ్చి మూల మీద నిలబడింది. ఆ అమ్మాయిని 2-3 ఆటో ఎక్కించుకొని వెళ్ళిపోయారు మంగళగిరిలో. ఆ అమ్మాయిని ఆ రాత్రంతా మధ్యరాత్రి వరకు తిప్పి ఆ అమ్మాయి మీద పలుమార్లు అత్యాచారం చేసి, చాలా విచిత్రమైన వార్త ఏంటో తెలుసా? ఆ చేసిన వాళ్ళలో తండ్రి ఉన్నాడు, కొడుకు ఉన్నాడంట. ఇది చూడండి ఎంత నీచము. తండ్రి ఉన్నాడు, కొడుకు ఉన్నాడు, ఇద్దరు కలిసి ఏం చేశారు? రక్షణ లేకుండా అయిపోయిందండి. అందుకే దేవుని వాక్యం ఒక మాట ఉంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాస. నువ్వెంత రక్షణ తీసుకున్నా దేవుడిచ్చే గొప్ప రక్షణ లేకపోతే వి విల్ బి ఫెయిల్. మనం తప్పిపోతాం అంతే. అందుకే ప్రభువా ఈ సంవత్సరం ఎంతవరకు ఇశ్రాయేలు విషయంలో కాదు, మా విషయంలో కూడా ఎన్ని గొప్ప కార్యాలు చేసావో తలంచుకుంటున్నావు. వాటిల్లో గొప్పది మొదటిది గొప్ప రక్షణ. ఆ రక్షణను బట్టి నీకు స్తోత్రం అని చేతుల్లుండి పైకి తొందనాలు చెప్పండి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు చేసిన గొప్ప కార్యం ఒక్క కీర్తనల గ్రంథంలో నుంచి ఏమిచ్చాడు గొప్పది మనకి? 76వ కీర్తన మొదటి వచనం. 76వ కీర్తన మొదటి వచనంలో బైబిల్ చెప్తున్న మాట, యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలీలో ఆయన నామము, అందరనండి, ఆయన నామము గొప్పది. గ్రేట్ నేమ్. రెండవదిగా గొప్ప నామము అనండి. ఏ నామం అండి? ఒకటి గొప్ప రక్షణ, 2 గొప్ప నామము ఆయన మనకిచ్చాడండి ఈ సంవత్సరం. అందుకే సమూయేలు ఇశ్రాయేలుతో అంటున్నాడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో మీరేం చేసుకోవాలి? తలంచుకో, ఒకసారి రిమైండ్ చేసుకో. ఈ సంవత్సరం అంతా దేవుడు గొప్ప రక్షణతో ఆధ్యాత్మికంగా భౌతికంగా దేవుడిని నడిపించాడు. రెండవదిగా ఈ సంవత్సరం అంతా మనకి ఏ పేరు ఇచ్చాడంటే తోడుగా గొప్ప
పేరు. నామము అంటే పేరు, గొప్ప నామము మనకిచ్చాడండి. ఎందుకు గొప్ప నామం అయిందంటే అది అన్ని నామముల కంటే పైనామం. దేవునికి స్తోత్రం చెప్పండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చూడవలసిన పని లేదు, ప్రతి మోకాలు ఏ నామాన్ని వంగాలి? ఈ నామమే. ఏ నామం? ఈ నామం యేసు నామమే. ఇక్కడ రాసిన నామం ప్రకారం ఏంటది? గొప్ప నామం అనండి. ఏ నామం అండి? ప్రతి నాలుక కూడా ఈ నామాన్ని స్తుతించాలి. ఏ నామాన్ని? గొప్ప నామమైన యేసు నామాన్ని. అందుకే పరమగీతముల గ్రంథంలో ఉంటుంది, నీ నామము అంటే నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన నామములోనే విడుదల. ఆమేన్. ఆయన నామములోనే విడుదల. బైబిల్ చెప్తుంది, ఏ నామమున రక్షణ కలుగదో మరి ఏ నామమున? యేసయ్య నామమునే. అందుకే మనం పాడుకుంటాం, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో. ఏముందండి? ఆ నామంలో ఏముంది? శక్తి ఉంది. శక్తి ఉంది ప్రియులరా. అందుకే అంత గొప్ప నామం ఈ సంవత్సరం అంతా నీకు నాకు ఉంచాడండి. ఆయన పేరు తీసేలా మన పక్షంగా మన జీవితంలో కొన్నిసార్లు మన పేర్లు తీసేస్తూ ఉంటారు. ఒక్కొక్క చోట మన పేర్లు మనమే దీయించేసుకుంటాం మరొక చోట. కానీ దేవుడి సంవత్సరం అంతా ఆయన పేరు మనకి తోడుగా ఉంచాడు. ఇమ్మానుయేలు అంటే భాషార్థమున ఆయన మనకి తోడు. ఈ సంవత్సరం అంతా గొప్ప నామాన్ని. అంతేకాదు ఆయన నామమునే ప్రార్థనకి జవాబు. ఆమేనండి. ఆయన నామమునే ప్రార్థనకి జవాబు. మీకు సంగతి తెలుసా? మనందరికీ ఫోన్ నెంబర్లు ఉన్నాయా లేవా? ఒకటి కాదు, మళ్ళీ ఏంటండి 2. ఒక్కొక్కళ్ళకి ఇంచుమించు 2 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. యేసయ్య ఫోన్ నెంబర్ ఎవరికైనా తెలుసా? మీకు ఇస్తాను, నోట్ చేసుకోండి. యేసయ్య ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను, నోట్ చేసుకోండి. యాహోను 1414. ఏంటది? యాహోను 1414. నా వైపు చూస్తారు, బైబిల్ తెరవండి. యాహోను సువార్త 1414 యేసయ్య నెంబర్ ఇది. ద బుక్ ఆఫ్ సెయింట్ జాన్ 1414 అంటే 14వ అధ్యాయము 14వ వచనం. మీకు ఈజీ అన్నమాట. టోల్ ఫ్రీ నెంబర్ 1414. యాహోను సువార్త 1414 14. నా నామమున మీరు నన్నేమి అడిగిననో నేను చేతును. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఏ నామమున చెప్పండి? ఏ నామమున? ఇప్పుడు ఆయన నామం ఎలాంటిది? గొప్పది ప్రియులరా. కనుక ఆయన నామమున మనం ఏం అడిగినా కూడా ఆయన ఏమంటున్నాడు? నేను ఇవ్వనన్నాడా? ఎంక్వైరీ చేస్తాను అన్నాడా? లేకపోతే టైం చూసి ఇస్తాలే అన్నాడా? అనలా. మీరు నా నామమున ఏది అడిగిననో అది నేను చేస్తాను. కారణం ఆయన నామం గొప్ప నామం అండి. ఒక బీద విధవరాలు, అందులో బీద పరిస్థితి. ఒక్క కొడుకున్నాడండి. చక్కగా గొప్ప రక్షణని, గొప్ప నామాన్ని కలిగి ఉండి పిల్లోడిని పెట్టుకొని పిల్లోడిని చూసుకుంటూ బతుకుతుంది. ఒకరోజు ఒక ప్రార్థన కూటానికి వెళ్ళింది. వాక్యం విన్నారు. 2 తల్లి కొడుకులు అక్కడే భోజనం పెడితే భోజనం చేశారు. ఇంటికి వచ్చారు, పడుకున్నారు. మధ్యరాత్రి 12:30 1 గంటకి వాడికి 7-8 సంవత్సరాలు ఉంటే పిల్లోడు అర్ధరాత్రులు ఇచ్చి గుండె నొప్పి పడుతుందని పెద్దగా అరవటం మొదలుపెట్టాడండి. ఇవి ఏం చేయాలో అర్థం కాక మొట్టమొదటిగా చేసిన పని ఏంటో తెలుసా? యేసయ్యకి ఫోన్ చేసింది. నా నామమున మీరు ఏది అడిగినను మీకు నేను ఇస్తానని మోకాళ్ళుంచి, ప్రభువా నా బిడ్డని బాగు చేయయ్యా, యేసు నామమున గొప్ప నామము నాకు ఇచ్చావు నాయన, నాకేమి లేవు కానీ ఆ గొప్ప నామం తప్పితే నాకేమీ లేదు. పిల్లోడి కోసం ప్రార్థన చేస్తుంది. అరుస్తూ ఉన్నాడు బిగ్గరగా. ప్రాణం ఊరుకోలా. ప్రార్థన ఆపి పైకి లేచి ఇంట్లోంచి బయటికి వెళ్ళి అర్ధరాత్రి 1 గంటకి ఆ వీధిలో ఉన్న వారి అందరి తలుపులు కొడుతుందండి. అయ్యా నా బిడ్డ ఇట్లా అరుస్తున్నాడు, వాడిని బాగు చేయడానికి హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి నాకు తోడుగా వస్తారు ఎవరన్నా? అందరినీ తలుపులు కొడుతుంది. ఒక్కళ్ళు కూడా తలుపులు తెలియదండి.
మళ్ళీ ఇంట్లోకి వచ్చింది, మోకరించింది పిల్లోడి మంచం దగ్గర. అయ్యా, నాకు ఇచ్చిన గొప్ప నామము యేసు నామమును అడుగుతున్నానయ్యా, నా నామమును ఏది అడిగినా కూడా ఇస్తానన్నావుగా, నాకు నా అన్న వాళ్ళు ఎవరు ఈడు తప్పితే ఈయన్ని బాగు చేయి అని ప్రార్థన చేసింది. అయినా అరుస్తానే ఉన్నాడు, మనసులో లేదు. మళ్ళీ బయటకు వచ్చింది, వాళ్ళ ఆసామి దగ్గరికి వెళ్ళింది రాత్రి 1:30కి. ఆసామి తలుపు కొట్టింది. ఆయన కాసేపుడుగా ఆయన మాత్రం తలుపు తీసాడండి, ఎవరు అని. లైట్ వేస్తే ఈవిడ, అయ్యా నేను నా కొడుకు ఇలా బాధపడుతున్నాడు, వాడిని ముట్టి బాగు చేయండి, వాడిని ముట్టి బాగు చేయడానికి నాకు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఏమీ లేవు, నాకు ఏదో ఒకటి సహాయం చేయండి అంటే ఆయన అంటాడు, ఇది అర్ధరాత్రి, ఇక్కడ నువ్వు అరవద్దు, నోరుమయ్యి ముందు అన్నాడండి. అయ్యా, నా కొడుకే. సరే నోరుమయ్యి, అరవబాకు, ఇంటికి వెళ్ళిపో. అయ్యా సహాయం, ఇంటికి వెళ్ళిపో, మా ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేస్తాను, అతను మీ ఇంటికి వస్తాడు, బాగు చేస్తాడు, పో, ఇక్కడ అరవబాకు పో. చేసేది లేక నిస్సాయంగా ఇంటికి వెళ్ళిపోయిందండి. చేతనైన పని. మళ్ళీ దేవుడిచ్చిన వాగ్దానం, దేవునికి ఫోన్ చేస్తున్న యోహాను 14:14 ప్రకారం, అయ్యా నీ నామమున నేనేం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అయ్యా ప్రార్థన చేస్తున్నాను. అలా మోకాళ్ళ నుంచి 2 మాటలు ప్రార్థన చేసింది. తలుపు కొట్టిన శబ్దం వినపడిందండి. తలుపు తీసింది, డాక్టర్ గారు వచ్చేసారు. పిల్లోడి దగ్గరికి వెళ్ళిపోయి పట్టుకొని ఓ చిన్న ఇంజెక్షన్ చేసి తల్లి వైపు తిరిగి చూసి ఒకే ఒక్క మాట, ఏం పర్లేదమ్మా, మీ అబ్బాయి బాగవుతాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ మోకాళ్ళు ఉంచింది, ప్రార్థన చేస్తాను ఉంది. 1 నిమిషం తర్వాత పిల్లోడు లేచి నొప్పి గిప్పి లేదు, సంతోషంగా ఉండి, అమ్మ మంచిళ్ళు అవుతుంది, మంచిళ్ళు ఇవ్వ అని అడిగాడట. తల్లి సంతోషంగా మంచిళ్ళు ఇస్తూ ఉందట. ఈలోపు మళ్ళీ తలుపు కొట్టిన శబ్దం వినపడిందండి. ఎవరాన్ని మళ్ళీ తెరిస్తే ఆ డాక్టర్ గారే మళ్ళీ వచ్చారు. ఆవిడ మళ్ళీ చేతులు జోడించి అంటది, అయ్యా మీరు ఇందాక ఇప్పుడే 5 నిమిషాలు 10 నిమిషాల క్రితం చేసిన ఇంజెక్షన్ అదిగో లేచి కూర్చున్నాడు అయ్యా, చక్కగా నవ్వుతున్నాడు, చక్కగా మంచిలు నవ్వుతున్నాడు అని అంటే ఆ డాక్టర్ గారు అన్నారు, నేను ఎప్పుడు వచ్చానమ్మా, మీ ఆసామి పలానాయన నాకు ఇప్పుడే ఫోన్ చేస్తే కారు డ్రైవర్ రావటం లేట్ అయింది, నేను ఇప్పుడే వస్తున్నా. అదేంటయ్యా ఇందాక మీరు వచ్చి నా కొడుకు ఇంజెక్షన్ చేసి ఏం పర్లేదని, నేను ఎప్పుడు వచ్చానమ్మా, నేను ఇప్పుడైతే రావటం. ఆమెకేం అర్థం కాల. బాగానే ఉన్నాడు గట్టయితే నేను వెళ్ళిపోతున్నాను, ఆయన వెళ్ళిపోయాడు. ఈలోపు మళ్ళీ దేవా నువ్వు ఇచ్చావు స్తోత్రం, ఏంటి డాక్టర్ అది అనే లోపు దేవుని స్వరం వినపడింది, ఈ లోకానుసారమైన డాక్టర్ వచ్చే లోపు నీ బిడ్డకి ఏమన్నా అయితే నువ్వు తట్టుకోలేవు, నా నామమును అడిగావుగా, అందుకే నేనే వచ్చి నీ బిడ్డకి ఇంజెక్షన్ చేశాను అన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు నా నామమున ఏది అడిగినను నేను నీకు చేస్తా. ఎందుకో తెలుసా, ఆయన నామము అన్ని నామముల కంటే పైనామం అంటే. అందుకే సమూయేలు మన మూల వాక్యాలు అంటాడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో మీరేం చేసుకోవాలి, తలంచుకో ఒకసారి. నీ జీవితంలో కూడా ఈ సంవత్సరంలో జనవరి నెల నుంచి డిసెంబర్ వరకు కూడా నీవు అవచ్చు, నీ పిల్లలు అవ్వచ్చు, నీ కుటుంబంలో ఎవరైనా ఎలాంటి అపాయకరమైన పరిస్థితుల్లో గో టు డై ఇన్ 1 feet, దావీదు అన్నట్టుగా 1 అడుగు దూరంలో నేను మరణానికి ఉన్నానయ్యా, అయితే నీ కృప నన్ను ఆవరించుచున్నది, నీ గొప్ప నామమున నాకు కూడా స్వస్థత ఇచ్చావు, నేను తలంచుకుంటున్నాను. నెంబర్ 3, 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3వదిగా ఆయన చేసిన గొప్ప సంగతి ఏంటంటే 94వ కీర్తన 19వ వచనం. 94వ కీర్తన 19వ వచనంలో 3వ గొప్పది ఏంటి, నా అంతరంగమందు విచారములు హెచ్చగా. ఏ ఆదరణమ్మా? అందరూ చెప్పండి, ఏ ఆదరణ? సరిగా 3వదిగా ఏ ఆదరణ? బిగ్గరగా చెప్పండి, ఏ ఆదరణ? గొప్ప ఆదరణ. చేతుల పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. గొప్ప కార్యాల్లో 3వది గొప్ప ఆదరణ. ప్రియులను భక్తుడు అంటాడు, నా అంతరంగంలో ఏమి హెచ్చుగా వచ్చాయో తెలుసా? విచారాలు అనండి. ఏంటవి? బిగ్గరగా చెప్పండి, ఏంటవి? విచారం. ఈ సంవత్సరం నాకు విచారం రాలేదన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. సమాచారం లేకుండా వస్తాయి విచారాలు.
ముందస్తు సమాచారం ఇవ్వకుండానే వచ్చేవేంటవి? విచారాలు. ఎన్ని గొప్ప విచారాలు అంటే హెచ్చైన విచారాలు. అసలు వాటి తీవ్రత రెక్టర్ స్కేల్ మీద భూకంపం కంటే ఎక్కువగా ఉంటాయండి. తట్టుకోలేని విచారాలు ఈ సంవత్సరంలో రాలేదా? అవి కూడా ఎక్కడంట? అంతరంగంలో. మెలిపెట్టేవి అవే, బాధ పెట్టేవి అవే. అంతరంగమునందు విచారాలు హెచ్చుగా వచ్చాయి. ప్రభువా, ఇలాంటి టైంలో నువ్వు నాకేమిచ్చావో తెలుసా? ఏ ఆదరణ? మామూలు ఆదరణ కాదు, గొప్ప ఆదరణ ఇచ్చావు ప్రభువా. అందుకే నీకు చేతులెత్తి స్తోత్రాలయ్యా. అందుకే సమూయేలు అంటాడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో తలంచుకో. ఈ సంవత్సరం అంతా జనవరి నెల నుంచి డిసెంబర్ వరకు ఒకటి పోతే ఒకటి, ఎవరి మూలాన, ఇంట్లో వాళ్ళ మూలం, బయట వాళ్ళ మూలాన, పిల్లల మూలాన, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో, బాధలు, కష్టాలు, కన్నీరు, కలవరాలు, అన్నిటిలో విచారాలు హెచ్చైపోయినాయి. ఆ టైంలో నువ్వే నాకు నీ గొప్ప ఆదరణ ఇవ్వకపోతే ఈ చివరి ఆదివారం మందిరంలో నేను ఉండేవాడిని కాదు. మన హెచ్చుగా ఉన్న విచారాల్లో మనుషులు ఇంకొంచెం ఏం చేస్తారంటే అవి తగ్గేటట్టు చేస్తారా, హెచ్చేటట్టు చేస్తారా? మీకు అర్థమైపోయింది బాగా. యోబు జీవితంలో అదే జరిగింది. హెచ్చైన విచారాలు అన్నీ పోయినాయి. పిల్లలు పోయినాయి, ఆస్తిపాస్తులు పోయినాయి, ఆరోగ్యం పోయింది, భార్య కూడా ఎందుకు ఇంకా బతుకుతున్నా సావరాదు అంతే. ఎవరిని? భర్తను పట్టుకుని భార్య ఏముంది? ఇంకా దేవుడు అంట నీ భక్తి గోల అంటే మాకు అర్థం అవడానికి చెప్తున్నాలే. దేవుడో అంటే ఇంకా అంటే దేవుణ్ణి దూషించి చచ్చిపో, నీ బతుకెందుకు? అసలు ఇక ఆ టైం చూడండి. ఇక అయినా సరే గొప్ప విచారాల్లో ఈయనకి ఆధారం, దేవుడిని ఒక పక్కన అలా పెట్టండి, ఈయనకి ఆధారం 3 ప్రాణ స్నేహితులు ఉన్నారండి. జోఫరు, ఎలీఫజు, బిల్దదు. 3 వచ్చారు. వీళ్ళని ఆదరిస్తాడు అనుకున్నాడు. ప్రాణ స్నేహితులు వీళ్ళు వచ్చి ఆదరించకపోగా, ఏమి యోబు ఏం తప్పుడు పనులు చేశావు, లేకపోతే నీకెందుకు వస్తారా ఇన్ని, ఏదో చేసి ఉంటావు రహస్యంగా, అందుకే నీకు అన్నీ వచ్చి పడిని. పెద్ద నీతిమంతుల్లో మాట్లాడతావేంటి? ఆదరించకపోగా ఈయనేం చేశారు? ఇంకా లోతుగా గుచ్చి బాధను ఎక్కువ చేశారు. ప్రియులరా, మన జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంటాయి కదండి. ఏదో జ్వరం వచ్చింది, హాస్పిటల్లో తగ్గట్లేదని 4 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్ళావు అనుకో, హాస్పిటల్కి వస్తారు ఎవరమ్మా? ఎవరో నీకు కావాల్సిన వాళ్ళు, అయిన వాళ్ళు కాను, వచ్చి అమ్మ దేవుడు నిన్ను బాగు చేస్తాడులే. పేతురు అత్తగారు కపెర్నహూములో జ్వరంతో బాధపడుతుంటే దేవుడు ముట్టి బాగు చేస్తాడు, దేవుడు నిన్ను కూడా ముట్టి బాగు చేస్తాడులే. ఇది ఆదరణ. కానీ అలాగ అనరు. వదినా, ఇదే జ్వరం మా పక్కింటవిడికి వచ్చింది, ఎట్టాగ హాస్పిటల్ తీసుకొచ్చారు, 2 రోజులు బాగుంది, 3వ రోజు చచ్చిపోయింది వదినా. ఏమో గుండె జల్లుమని జారిపోయి అసలు ట్రీట్మెంట్ కూడా ఎక్కదేమో, ఇంకా ట్రీట్మెంట్ కూడా ఎక్కకపోగా లేనిపోని రోగం వస్తుంది ఏమో, హార్ట్ స్ట్రోక్ మొదలైద్దప్పుడే ఆ డాక్టర్ గారికి అర్థం కాదు నేనేమన్నా రాంగు మందు ఇచ్చానా. వీళ్ళ మూలాన ఎన్ని బాధలు అంటే, ఎవరి మూలాన చెప్పరే, ఎవరి మూలాన? అందుకే డాక్టర్లు ఏమంటారో తెలుసా, అసలు చూడటానికి ఎవరిని రానివద్దు, వచ్చినా కూడా ఇమ్మీడియట్గా వెళ్ళిపో. ఎందుకంటే ఆదరణ కూడా మాట తప్పించి నువ్వు ఎట్టంటి చెబుతావు వాడికి, గుండె ఆగిపోయే మాటలు. అసలు జ్వరం వచ్చి చత్తంటే మళ్ళీ నువ్వేమంటున్నావు, ఎట్టాగ జ్వరం వచ్చి మా వాడొకడు చచ్చి అంటే ఇప్పుడు వీడు కూడా చావాలనే, అంతేగా. మన ఆదరణ ఇదండి. కానీ దేవుడు అంటాడట, నా ఆదరణ ఎలాంటిదో తెలుసా? గొప్ప ఆదరణ. యెషయా గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో ఉంటుంది, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్టుగా నేను మిమ్మును ఆదరిస్తాను. చప్పట్లు కొట్టలే బిగ్గరగా, చప్పట్లు. తండ్రి అన్న కోపంతో మాట్లాడతాడేమో కానీ తల్లి పిల్లల పట్ల కోపంగా మాట్లాడిద్దండి? అసలు మాట్లాడదాం. తల్లి ఆదరణ అదండి. విలవిల్లాడిపోద్ది. చిన్న జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా తల్లిలాగా నేను ఆదరిస్తా, భయపెట్టను.
తల్లి ఏమంటుంది, ఎంత ఇదైనా సరే అయ్యో ఓర్చుకోరు, అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతాంగా సాయంత్రం, డాక్టర్ గారు వచ్చేసాడు, వెళ్ళిపోతాం సాయంత్రం, ఆయన 4 రోజులు ఉండమన్నా వెళ్ళిపోతాం సాయంత్రం అంటది. ఎందుకు? వాడికి ఏం కావాలి? ధైర్యం రావాలి. ఆ అమ్మాయికి ఏం రావాలి? ధైర్యం రావాలి. 24 గంటలు చేతుల్లోనే పెట్టుకుంటుంది. తగ్గిపోద్దులేమ్మా, ఏడు నొప్పుకుందా, కాలు ఒత్తిద్ది, చెయ్యి ఒత్తిద్ది, కళ్ళు దుద్దిద్ది, చేతి ఒత్తిద్ది. దేవుడు అంతకంటే ఆదరణ ఇచ్చే దేవుడు. చప్పట్లు కొట్టు, చప్పట్లు కూడా బిగ్గరగా దేవున్నా. ఈ గొప్ప ఆదరణే లేకపోతే ఇది నేను ఉండేవాడిని కాదు ప్రియులారా. ఈ గొప్ప ఆదరణే లేకపోతే ఇది మీరుండేవాళ్ళు కాదు, మనం ఉండేవాళ్ళం కాదు. అందుకే సమూయేలు లాంటి గొప్ప ప్రవక్త, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు వీరోచితమైన ప్రవక్తగా దేవుని చేత బహుబలంగా వాడబడిన ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలులారా, ఆయన మీ కొరకు ఎన్ని కార్యాలు చేశాడో తలంచుకుంటారా బాబు. దేవా, నీ గొప్ప ఆదరణ ఇవ్వడానికి నీవే నాకు లేకపోతే ఈ పాటికి నేనేమైపోయేదాన్ని ప్రభా. అందుకే మనం ఎప్పుడు పాడుకునే పాట, నీవే లేకపోతే నేనేమైయుందునో దేవా, నీవే లేకపోతే నేనేమైయుందునో దేవా, ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా, ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా. ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకున ఆశ్రయమేవ నీవేగా ప్రభు ఆశ్రయం. ఈ సంవత్సరం అంతా నీవే నీ గొప్ప ఆదరణతో ఇమ్మానుయేలుగా నీవు లేకపోతే మేమేమైపోయేవాళ్ళము. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఏంటి 4వ గొప్ప సంగతి? ఒక్క కీర్తనల నుంచే 21వ అధ్యాయము 5వ వచనం, 21వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుందాం. 21:5, నీ రక్షణ వలన అతనికి ఏ మహిమ, గొప్పగా చెప్పండి అందరూ, ఏ మహిమ? గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. 4వ గొప్ప సంగతి ఏంటంటే గొప్ప మహిమ. అందరు చెప్పండి, ఏ మహిమ అండి? మనం మహిమతో నింపబడాలండి. ఈ సంవత్సరం అంతా జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా దేవుడు నీకు మహిమను కలుగు చేశాడుగా. అంటే గౌరవ ప్రభావాలని కలుగు చేయలేదా? వాస్తవానికి మనిషి మహిమను పొందుకోలేకపోతున్నాడు. ఎందుకో తెలుసా? రోమా 3:23 బైబిల్ చెప్తుంది. రోమా 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారండి. మహిమ రాలేకపోవడానికి కారణం మధ్యలో ఏమడ్డొస్తుంది? పాపము వలన మహిమను పొందుకోలేకపోతున్నాం. కానీ దేవుడు పాపాన్ని క్షమించి తీసేసి రక్షణిచ్చి నామాన్నిచ్చి ఆదరణించి ఇప్పుడు మహిమ కూడా మనకు కలిగేటట్టు చేశాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. ఆ మహిమ మనం కలిగి ఉండ ఈ సంవత్సరంలో నీ కుటుంబంలో, నా కుటుంబంలో, మన పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు గౌరవ ప్రభావాలు ఇవ్వలేదండి. ఎంత ఏడ్చావో, ఒక్కో చోట కన్నీరైనా ఒక్కో చోట తలెత్తుకునేటట్టు చేయలేదా? ఎప్పుడు తల దించుకునేటట్టు దేవుడు నేను చేయలేదండి. ఎన్నిక లేని నాకు, ఎన్నిక లేని నీకు, మనందరికీ దేవుడు తన మహిమిచ్చాడండి. ఇంకో సంగతి చెప్తాను, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా ఆ మనిషి ప్రజల లెక్కలో, మనుషుల లెక్కలో, అయినోళ్ళ లెక్కలో, కానోళ్ళ లెక్కలో, వేస్ట్ ఫెల్లో అనుకుంటామేమో కానీ దేవుళ్ళ లెక్కనట ప్రతి మనిషి కూడా రెండో మనిషిలో లేని టాలెంట్ ఒక్కొక్క మనిషికి దేవుడు ప్రత్యేకంగా ఇచ్చి తీరతాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. నీలో ఒక ప్రత్యేకత ఉంది, అది భూమి మీద ఉన్న ఏ మనిషిలో కూడా లేదు. నీకు ఒక టాలెంట్ ఉంది, నీకు ప్రత్యేకత ఉంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి, పాట పాడే వరం, వాక్యం చెప్పే వరం, వినే వాక్యం, లేకపోతే పరిచయం చేసే వరం, లేకపోతే పెట్టే వరం, ప్రేమించే వరం, కొంతమందికి ఎంత తిట్టినా కూడా పడే వరం. ఇదొక వరం. మరి
ఎస్ ఆర్ నో? కొంతమంది ఏమైనా అనగానే మూతి ఎటు వెళ్ళిద్ది? ముంబై వెళ్ళిపోయిద్ది మూతి. కొంతమంది చూడండి తిట్టనిలే, కానీ అదొక వరం అండి. ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది. ఒకళ్ళు చప్పట్లు కొట్టడంలో టాలెంట్, వాళ్ళు అందుకే ఆరోగ్యంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. కొంతమంది కొట్టండి అన్నా కూడా కొట్టుకుంటారు వాళ్ళే. కొంతమందికి నిలబడటంలో టాలెంట్ అండి, కొంతమందికి ఇతరులను ఆదరించడంలో టాలెంట్, కొంతమందికి ధైర్యపరచడంలో టాలెంట్. భూమి మీద నాలో ఉన్న ప్రత్యేకత భూమి మీద ఏ దేశంలో ఉన్న వ్యక్తికి కూడా దేవుడు ఆ ప్రత్యేకత ఇవ్వలా. గుర్తుపెట్టుకో, దిగజారిపోబాకు దయచేసి. నీకంటూ ఒక మహిమ ఇచ్చాడు దేవుడు, నీకంటూ ఒక టాలెంట్ ఇచ్చాడు దేవుడు, నీకంటూ ఒక ప్రత్యేకత ఇచ్చాడు. ఆ ప్రత్యేకత ఏంటో గుర్తుపట్టు మోకాళ్ళలోంచి. ఆ ప్రత్యేకత ఏంటో గుర్తుపట్టు మోకాళ్ళలోంచి. ప్రతి మనిషికి ఒక ప్రత్యేకత ఇచ్చాడండి దేవుడు, అదే మహిమ. అనండి ఏంటండి అది? యాహోను సువార్త 1:14 బైబిల్ చెప్తుంది. యాహోను 1:14 చివరి లైన్లో ఉంటుంది, ఆయన మహిమను కనుగొంటిమి. ఆమేనండి. ఆయన మహిమను మేము ఏం చేసామండి? కనుగొన్నాం. ఇలాంటి సాక్ష్యాలు మనం చెప్పగలగాలి. 5వది ఆఖరిది వినేసి మనం సెలవు తీసుకుందాం. ఇప్పటివరకు ఎన్ని సంగతులు చూసామండి? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో. ఏంటవి? 1 గొప్ప రక్షణ, 2 గొప్ప నామము, 3 గొప్ప ఆదరణ, 4 గొప్ప మహిమ, 5వది ఆఖరిది ప్రియులరా మన మూల వాక్యానికి సంబంధించే మాటే అయినా కీర్తన గ్రంథంలోంచి చూపిస్తాను. 126వ కీర్తనలోనికి వస్తారు రండి. 126వ కీర్తన 3వ వచనం. 126:3 బైబిల్ చెప్తుంది, యెహోవా మన కొరకు ఏ కార్యాలు తల్లి? అందరు గొప్పగా చెప్పండి, ఏ కార్యాలండి? గొప్ప కార్యములు చేసి ఉన్నాడు గనుక మనము సంతోషభరితులమైతమే. చప్పట్లు కొట్టండి మరి బిగ్గరగా. ఒక్కసారి ఆలోచన చేద్దాం. జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 27వ తారీఖు వరకు దేవుడు ఈ రోజు నువ్వు సంతోషంగా నవ్వుతూ మందిర్లో చప్పట్లు కొడుతూ ఉన్నావంటే దేవుడు ఏ కార్యాలు చేశాడు నీ పట్ల? అందరూ అనండి, ఏ కార్యాలండి? అవి కంటికి కనబడవు, చెవులకి వినబడవు, హృదయానికి గోచరంగా. అందుకే సమయాలు మూలవాక్యంలో అంటాడు, ఇశ్రాయేలులారా ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసెనో. తలంచుకో. అందుకే కీర్తన 126లో కూడా మనం చదువుకున్నాం, ఆ గొప్ప కార్యాలను బట్టి మేము ఇప్పుడు ఎలాగున్నాం తెలుసా? సంతోషంగా ఉన్నామయ్యా. లూకా సువార్త 8:38 లూకా 8:38 చాలా చక్కటి మాట ఉందండి. మనకు తెలిసిన సంగతే, కానీ ఈ విషయాన్ని ఎప్పుడు మనం లెక్కలోకి తీసుకోం. లూకా సువార్త 8:38 లూకా సువార్త 8:38 భయక్రాంతులైరి విడిచిపోమ్మని వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి దిగి వెళ్ళుచుండగా ఆయనతో కూడా వేడుకొనెను. వినండి. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీ కెట్టి గొప్ప కార్యములు చేసెను. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఏ కార్యాలంట? ఈ భాగం మీ అందరికీ తెలిసి నా వైపు చూస్తూ వినండి. సేన అనే దెయ్యాలు బట్టినోడు ఉన్నాడండి. సేన అంటే అనేకములు అని అర్థం. అంటే ఒకటి కాదు, నెంబర్ ఆఫ్ డెవిల్స్. అనేక మంది దెయ్యాలు బట్టిన వాడికి మనందరికీ తెలిసిందే. ఇక ఇంట్లో ఉంటలా సమాధుల్లో ఉంటున్నాడు, వెళ్ళి సంకిళ్ళేసాడు, సాధు చేయలేకపోతున్నాడు. వాడినాడు కొట్టుకుంటున్నాడు, పక్కన వాళ్ళు కొట్టేస్తున్నాడు, సమాధుల్లో కాపురం ఉంటున్నాడు. అలాంటి ప్రాంతానికి యేసు ప్రభు వెళితే దెయ్యాలన్నీ కూడా దావీదు కుమారుడా నజరేయుడా మాతో నీకేమీ
పనని వాడిని విడిచి వెళ్ళిపోతామంటే దెయ్యాలు ఎట్టగొట్ట వెళ్ళిపోయినాయి ప్రియులారు. ఇప్పుడు ప్రశాంతంగా మారిపోయాడు. ఆ మారిపోయిన వ్యక్తట యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను బాగు చేసావు కదా, నేను నీ అంటే వస్తాను అని అంటే యేసుప్రభు వారు ఆ వ్యక్తితో అన్నాడట, కాదు కాదు, నువ్వు ఇంటికెళ్ళి దేవుడు నీ పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఇంటికెళ్ళి తెలియజేయ అన్నాడండి. దేవునికి స్తోత్రం. దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఈ దినాన నువ్వు కూడా సంవత్సరం చివరిలో తలంచుకో. యేసయ్య చెప్తున్నాడు, దేవుడు నీ కట్టి గొప్ప కార్యాలు చేశాడో చెప్పాలి నువ్వు. అక్కడ విషయం ఏంటంటే, అతనేమి ఇంటికెళ్ళి ఇంటోళ్ళకి చెప్పమంటే ఇంటి కాదు, ఊరంతా చెప్పేసాడండి. చప్పలు కొట్టండి ఒకసారి బిగ్గరగా. అందుకే దేవుని కార్యాలు మనం చెప్పి తీరాలి ప్రియులారా. ఆమేన్. దేవుని కార్యాలు మనం ఏం చేయాలండి? చెప్పి తీరాలి. గొప్ప కార్యాలు నా పట్ల చేశాడండి ఆయన. నేను గతంలో చెప్పా కదా, గతంలో ఒక విషయం చెప్పాను. ఊరికి దూరంగా ఒక ఆవిడ ఇల్లు కట్టుకొని ఉందట. ఒంటరిగా ఉంది మహిళ, ఊరికి దూరంగా ఉంది, దొంగతనం చేయొచ్చు బాగా అనుకున్న ఒక దొంగ సాయంత్రం పూట దొంగతనానికి వచ్చాడు. అదే టైంలో ఆవిడ స్నానం చేసి బయటకు వస్తున్న టైంలో దొంగింట్లో అలికిడి వినపడింది. కానీ ఈవిడ ధైర్యంగా ఆవిడ పనులను ముగించుకొని బిగ్గరగా బైబిల్ తీసుకొని చదవటం మొదలుపెట్టింది. ఈవిడ వచ్చిందని దొంగ కాటన్ చాటున ఉన్నాడు. ఈమె బిగ్గరగా బైబిల్ చదువుతుంది. ఏమనో తెలుసా? వేటగాని ఊరి నుండి ఆయన నన్ను తప్పిస్తాడు. ఈ 91వ కీర్తన అంతా ఎత్తి చదువుతుంటే ఆయనే అన్నిటికీ ఆశ్రయం అని చెబుతుంటే ఆ వాక్యానికి హృదయం కదిలిపోయింది. వెళ్ళిపోయేసి, అమ్మ నేను దొంగతనం చేద్దాం అనుకున్నాను, నేను ఆ మహోన్నతుని చాటున నివసించలేకే ఇతర దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాను. వాక్యంలో ఆయన చాటునుంటే అన్నీ ఉంటాయా, కనుక నాకు ఏమొద్దు, ఆ బైబిల్ ఏంటని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు అంట వాడు. ఆ బైబిల్ తీసుకుని వెళ్ళిపోయి చదువుకున్నాడు, మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. 5-6 సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత అదే ఊరిలో కోటాలు జరుగుతుంటే పిలిచిన పాస్టర్ గారు అన్నాడట, వాక్యం వినే ముందు ఒక అరగంట సాక్ష్యం విందామని. పలానా వ్యక్తి వచ్చి సాక్ష్యం చెప్తాడంటే ఆ వ్యక్తి మైకి తీసుకొని చెప్తున్నాడట, 7 సంవత్సరాల క్రితం ఇదే ఊరికి నేను దొంగతనానికి వచ్చాను, పలానా ఇంట్లో దొంగతనానికి వెళ్ళాను, ఆవిడ చదివిన బైబిల్లోని వాక్యం చదివి నా హృదయం మారింది, ఏం ఎత్తుకెళ్ళా బైబిల్ ఆమెను అడిగెత్తుకుని వెళ్ళాను, ఆ బైబిల్ నా హృదయాన్ని మార్చింది, ఆ తర్వాత నేను మారి ఇప్పుడు సేవకున్నయ్యాను, ఇదే ఊరిలో మొట్టమొదటిగా సాక్ష్యం చెప్పడం వచ్చాను అన్నాడంట. ఇదే కార్యం అండి? బిగ్గరగా చెప్పండి, ఏ కార్యం అండి? నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ప్రియుల. కనుక మన జీవితంలో కూడా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో గొప్ప కార్యాలు. మెట్టుకు ఒక్క కీర్తనలోనే గొప్ప రక్షణ, గొప్ప నామము, గొప్ప ఆదరణ, గొప్ప మహిమ, గొప్ప కార్యాలు కీర్తనలోనే ఉంటే బైబిల్ అంతట్లో ఇంకెన్ని గొప్పవి ఉన్నాయి ప్రియుల. ఇవి పొందుకున్న మనకి దేవుడు ఒక పని ఇచ్చాడు. ఎక్కడైతే ప్రసంగం మొదలేసామో అక్కడికి రండి, ప్రార్థన చేసేస్తాను. మరి మనం చేయాల్సిన పని ఏంటండి? సమూయేలు మొదటి పుస్తకము 12వ అధ్యాయము ప్రసంగం ఎక్కడ మొదలేసాం? 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని ఇప్పుడు ప్రాముఖ్యమైన పని చేయాలి. వినండి, ఇక్కడ కూడా 5 పనులు ఉన్నాయి. ఇవి తలంచుకొని మీరు చేయాల్సిన పనులు 5 ఉన్నాయి. మీరు 1 యెహోవా యందు భయభక్తులు. 2 ఒకటి కాదు, 2 వేరు. భయం వేరు, భక్తి వేరు. 1 భయం కలిగి, 2 భక్తి కలిగి, 3 నిష్కపటులై, 4 పూర్ణ హృదయముతో, 5 ఆయనను సేవించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక ముందు కూడా మనం ఏం చేయాలి? ప్రభు ఇన్ని గొప్ప కార్యాలు చేసావు కనుక నీకు ఇచ్చే కృతజ్ఞత ఏంటో తెలుసా? నేను భయము, భక్తితో, నిష్కపటంతో, పూర్ణ హృదయంతో నిన్ను సేవిస్తా. సేవించడం అంటే టీ తీసుకొచ్చాను సేవించండి అంటారు, మంచిలు తీసుకొచ్చాను సేవించండి, తాగండి అన్నదానికి గ్రాంధిక భాష సేవించడం అంటే దేవుణ్ణి తాగేయటమేనండి. దేవుణ్ణి కలిగి ఉండడం, మమేకం చేసుకోవడం, దేవుణ్ణి జీర్ణించుకోవడం, దేవుని వాక్యాన్ని జీర్ణించుకోవడం. మనం ఎలాగా ఆయన్ని సేవించాలి? భయము, భక్తి, నిష్కపట, పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించాలి ప్రియులు. ఇదే ఆయనకిచ్చే కృతజ్ఞత. మన జీవితంలో అలాంటి క్రియలు, అలాంటి కృప వెంబడి కృప దేవుడు మరొకసారి జరిగించునుగాక. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాము.